దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానం కీర్తన 118:15 నీతిమంతుల గుడారములలో రక్షణ గుచ్చిన ఉత్సాహ సునాదం వినబడను. యెహోవా దక్షిణ హస్తము సాహసకార్యములను చేను. చూడండి, మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక ఆయన యందు మీరు విశ్వాసముంచి ఆయన యందు మీరు నిలిచి ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా ఆయన నీతిమంతులుగా మారుస్తారు. అయితే నీతిమంతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణను బట్టి ఎంతో సంతోషించేవారుగా ఉంటారు. లోకములో, పాపములో, వ్యసనాల్లో మరి పడి ఉన్నటువంటి నన్ను దేవుడు గమనించి ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా నన్ను మార్చుకున్నారు. మరి నన్ను ఎంతో గొప్పగా మంచిగా తీర్చిదిద్దారు కనుక ఆయన ఎంతో నమ్మదగిన గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు ఇక నా జీవితంలో లేడు. ఆయన మార్గమందు నేను గొప్పగా నడుస్తానని చెప్పి ఆయన ప్రజలైనటువంటి వారు ఎంతో గొప్పగా దేవుణ్ణి స్తుతించేవారుగా, ఆయన్ని గణపరిచేవారుగా ఉంటారు. ఎప్పుడైతే మీరు మీ యొక్క కుటుంబము దేవుని యొక్క రక్తము చేత కడగబడి నీతిమంతులుగా చేయబడతారో అప్పుడు దేవుని యొక్క హస్తము మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితంలో, మీ కుటుంబంలో ఎంతో గొప్ప సాహస కార్యములు, గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. అయితే మీరు అనుకోవచ్చు, మేము ఈ దినాన కలిగి ఉన్నటువంటి ఈ సమస్యలు, ఈ యొక్క బాధలు దేవుడు చూడటం లేదా, దేవుడు ఎందుకు విడిపించట్లేదు, దేవుడి యొక్క సహాయము మాకెందుకు రావటం లేదని ఎంతో కృంగిపోతూ ఉన్నారేమో. కానీ మీరు యేసు రక్తములో కడగబడి ఆయన ప్రజగా ఉన్నారని మరిచిపోవద్దు. ఆయన ప్రజలైనటువంటి వారి పట్ల దేవుడు తన బలమైన బాహువుని చాపి ఉన్నారు. ఆయన తన యొక్క పరిశుద్ధ స్థలములో నుండి వారికి ప్రత్యేకమైన సహాయాన్ని పంపిస్తారు. తన స్వాస్థ్యాన్ని ఆయన ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు. ఇప్పుడే మీలో ఉన్నటువంటి దేవుని పట్ల కోపాన్ని, ఆ బాధను వదిలిపెట్టి ఆయన వైపు తిరిగి ప్రార్థించండి. ఆయన కనికర సంపన్నుడు కనుక మీ పట్ల మరలా జాలిపడి ఎంతో గొప్పగా తన బలమైన హస్తము చాపి ఆశ్చర్యమైన సాహస కార్యములను ఆయన మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్పగా జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ కలిగి చెయ్యండి ప్రభా. అయ్యా తండ్రి నాయన, నీవిచ్చిన రక్షణ బట్టి వారు చింతించేవారుగా ఉండొద్దు కానీ సంతోషించేవారుగా వారిని లేవనెత్తండి. వారి పట్ల నీ బలమైన హస్తము చాపి సాహస కార్యములు చేయడానికి నువ్వు సంసిద్ధుడుగా ఉన్నావు తండ్రి. అది వారు తెలుసుకునేలాగున సహాయం చేతండి. వారింట్లో ఏ శోధన ఉందో, ఏ సమస్య ఉందో, వారి ఇంట్లో ఏ రోగం ఉందో ప్రభా, దేని బట్టి వారు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు చూచుచున్న దేవుడు, ఎరిగిన దేవుడు కనుక వారికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీ ప్రజల విధానమంతా పోషించి నడిపించి కాపాడండి. కీడు, శోధన, అపాయం నుంచి తప్పించండి. అంధకార, విరోధ, చీకటి శక్తులు లయం చేయండి ప్రభా. నీ ప్రజలు మీ రెక్కల కింద క్షేమంగా భద్రపరిచి నీ సాక్షులుగా నిలబెట్టి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.